నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న జనసేన పార్టీ ఇప్పుడు సరికొత్త పందాలో అడుగులు వేస్తుంది. కేవలం ఎన్నికల విజయాలే కాకుండా భవిష్యత్ రాతలకు ఒక పటిష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటుగా సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్, చరిష్మా పైనే కాకుండా గ్రామ స్థాయి నుండి పార్టీని ఒక పటిష్టమైన కోటలా నిర్మించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ నూతన ప్రక్రియ ఎలా ఉండబోతోంది? గతంలో సంస్థాగత లోపాల వల్ల పార్టీ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఈ నూతన కమిటీలు జనసేన భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు సమగ్రంగా విశ్లేషిద్దాం. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ సమాచార సేకరణ కమిటీలను జనసేనాని నియమించారు. ఈ కమిటీల నిర్మాణం అత్యంత పకడ్బందీగా, నిపుణుల పర్యవేక్షణలో సాగేలా రూపొందించబడింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకుడు వ్యవహరిస్తుండగా, వారి కింద స్థానిక రాజకీయాలపై పూర్తి అవగాహన, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన 3 సీనియర్ నాయకులు ఉంటారు. వీరితో పాటు గతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న 3 సాధకులను నియమించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ప్రతి అసెంబ్లీ పరిధి నుండి కనీసం 3 సాధక్స్ చొప్పున మొత్తం 28 మంది నేతలు, సాధక్స్ ఈ కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. వీరికి సాంకేతిక, పరిపాలనాపరమైన సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి 5 సహాయక సిబ్బందిని కూడా కేటాయించారు. 2014లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు పార్టీ జెండాను మోస్తూ కష్టకాలంలో సైతం అంకిత భావంతో పనిచేసిన అసలైన జన సైనికులు, క్రియాశీల కార్యకర్తల సమగ్ర సమాచారాన్ని సేకరించడమే ఈ కమిటీ ప్రధాన విధి. కేవలం పై స్థాయి సిఫార్సులతో కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరికి ఎంత నైపుణ్యం ఉంది, ఎవరికి ఏ రంగంలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో శాస్త్రీయంగా పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తారు. రాజకీయాల్లో కేవలం అధినేత చరిష్మ మాత్రమే సరిపోదు. ఎన్నికల క్షేత్రంలో విజయం సాధించాలంటే బలమైన కేడర్, లీడర్ల సమన్వయం అవసరమని జనసేన గడిచిన ఎన్నికల అనుభవాల ద్వారా గ్రహించింది. గతంలో ఎదురైన చేదు అనుభవాలను అధిగమించేందుకే పవన్ కళ్యాణ్ ఈ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జనసేన పార్టీ ప్రస్థానాన్ని గమనిస్తే అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్న అశేష ప్రజాదరణ, యువతలో ఆయనకున్న అపరిమితమైన క్రేజ్ పార్టీకి అతిపెద్ద బలం. అయితే ఈ చరిష్మా ఓట్లుగా మారడానికి ఒక బలమైన సంస్థాగత నిర్మాణం అవసరమనే విషయం గత ఎన్నికల్లో స్పష్టమైంది. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లను తరలించే కమిటీలు, గ్రామాల్లో పార్టీ తరపున మాట్లాడే బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. నాయకత్వ కొరత, సమన్వయ లోపాల వల్ల ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టలేకపోయారు. అభిమానం ఎంత ఉన్నా దానిని ఓట్ల రూపంలోకి మార్చే ఓటింగ్ యంత్రాంగం లేకపోవడమే నాటి పరాజయానికి ప్రధాన కారణం. ఈ లోపాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ కేవలం ఒకరిద్దరు నాయకులపై ఆధారపడకుండా నిరంతరం శ్రమించే కార్యకర్తలనే నాయకులుగా మార్చాలని నిర్ణయించారు. ఈ నూతన కమిటీలు సేకరించే సమాచారం ఆధారంగానే పార్లమెంటు స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వివిధ విభాగాలలో, అనుబంధ సంఘాలలో సమర్థులైన వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఇటు పార్టీ మూలాలను పటిష్టం చేస్తున్నారు. ఈ సంస్థాగత నిర్మాణం రాబోయే రోజుల్లో జనసేనకు ఒక పెద్ద రక్షణ కవచంలా మారబోతోంది. పార్టీకి పూర్తిస్థాయి సంస్థాగత నిర్మాణం ఏర్పడటం వల్ల భవిష్యత్తులో జనసేన పొందే రాజకీయ ప్రయోజనాలు అపారమైనవి. గ్రామ స్థాయి వరకు కమిటీలు విస్తరించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, కూటమి ప్రభుత్వ ప్రగతి నిర్ణయాలు ప్రజల్లోకి వేగంగా వెళతాయి. నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులు తయారు కావడం వల్ల ప్రతిపక్షాల విమర్శలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ప్రజల సమస్యలపై పోరాడేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. సభ్యత్వ నమోదు, క్రియాశీల కార్యకర్తల గుర్తింపు ద్వారా పార్టీ అంతర్గత
క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేసినట్లు, సేకరించిన క్షేత్రస్థాయి నివేదికలను ఆయన స్వయంగా పరిశీలించిన తర్వాతే తుది బాధ్యతల కేటాయింపు ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కేడర్లో బలపడుతోంది. మొత్తంగా విశ్లేషిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. కేవలం సినీ గ్లామర్, వ్యక్తిగత చరిష్మాతో నడిచే పార్టీ అనే ముద్రను చెరిపేస్తూ ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థాగత పునాదులనున్న ఒక బలమైన రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దేందుకు ఈ సమాచార సేకరణ కమిటీలు మొదటి అడుగుగా నిలుస్తాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో విజయవంతంగా పనిచేసి నిజమైన నాయకులను వెలికితీస్తే రాబోయే కాలంలో ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.